ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపిస్తున్నా చూడండి, ఇలా ఉంటుంది. ఈ బిగ్ స్క్రీన్ పైన మీకు అర్థమయ్యేందుకు వీలుగా నేను ఈ దరఖాస్తు ఫారాన్ని మీకు చూపించే మోడల్ దరఖాస్తు ఫారాన్ని చూపిస్తున్నాను. తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, మీ వివరాలని నేను చెప్పిన పద్ధతిలోనే మీరు ఫిల్ చేస్తే మీ ఓటు ఎగిరిపోకుండా జాగ్రత్తగా ఉంటుంది. ఎన్నికల అధికారి ఇచ్చిపోయిన పత్రాలు మీకు రెండు ఉన్నాయి కాబట్టి ఆ రెండు పత్రాలు ఒకే విధంగా ఉంటాయి. ఆ రెండు పత్రాల పైన వివరాలు ఏముంటాయంటే, పైన మీ పేరు ఉంటుంది, అట్లాగే మీ ఇంటి నెంబర్ ఉంటుంది, మీ పోలింగ్ కేంద్ర వివరాలు పూర్తి స్థాయిలో అందులో ఉంటాయి. అట్లాగే మీరు ఇప్పటికే ఓటు కలిగి ఉంటే 2024 నాటికి లేదా 25 నాటికి మీకు ఓటు ఉంటే ఆ ఓటు లిస్టులో ఉన్న ఫోటోతో సహా మీకు ఆ ఫారంలో ఇస్తున్నారు. అయితే వీళ్ళు రెండు రకాలుగా ఉన్నారు. ఎవరు? ఈ దరఖాస్తు ఫిల్ చేసేటప్పుడు మనం రెండు రకాలుగా ఉన్నాం. ఆ రెండు రకాల్లో ఏంటంటే, మొదటి రకం 2002 నాటికి ఓటు ఉన్నవాళ్ళు మొదటి రకం, 2002 నాటికి ఓటు లేని వాళ్ళు రెండో రకం. ఓకే, క్లియర్? దీని అనుసరించే అంటే వయస్సు లెక్క చెప్తా. 2002 నాటికి ఓటు లేని వాళ్ళ వయసు ఎంత ఉంటుందంటే 40-41 సంవత్సరాలు. ఇప్పుడు ఎవరికైతే 40-41 సంవత్సరాలు నిండి ఉన్నాయో వాళ్ళందరూ మీరు ఒకసారి 2002 నాటి ఓటర్ లిస్ట్ చెక్ చేసుకోండి. మీ పేరు అందులో ఉండకపోవచ్చు. క్లియర్? ఎవరికి ఓటు ఉంటుందంటే 42 సంవత్సరాలకు పైబడి ఎవరైతే ఇప్పుడు ఉన్నారో వాళ్ళకి 2002 ఓటర్ లిస్టులో, మీ ఊళ్ళో మీ గ్రామంలో ఉన్న ఓటర్ లిస్టులో మీ పేరు ఉండే అవకాశం ఉంది. మరి 2002 నాటికి ఓటర్ లిస్టులో పేరు లేని వాళ్ళు ఈ ఫారంని ఎలా ఫిల్ చేయాలి, ఓటర్ లిస్టులో పేరున్న వాళ్ళు ఎలా ఫిల్ చేయాలి, అది తెలుసుకునే ముందు ఈ ఫారం ఎలా ఉందో ఒకసారి చెక్ చేద్దాం. ఈ ఫారం ఎలా ఉంటుందంటే మొత్తం 3 భాగాలుగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, భాగం 1 ఇది, రెండవ భాగం ఇది, మూడవ భాగం. గుర్తుపెట్టుకొని 3 భాగాలుగా ఈ ఫారం ఉంది. ఈ 3 భాగాల్లో 3 భాగాలకి ప్రత్యేకత ఉంది. అన్ని ఫిల్ చేయొచ్చా? ఏడ పేరుంటే ఆడ పేరు రాయొచ్చు అంటే రాయడానికి వీల్లేదు. రాస్తే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు, మీ ఓటుని తొలగించే అవకాశం ఉంటుంది, మీరు టెన్షన్లో పడతారు, ప్రమాదంలో పడుతుంది మీ ఓటు. ఎలా చేయాలి అంటే, ఎవరికైతే 2002 నాటికి ఓటు హక్కు ఉందో, ఇక్కడ రాస్తున్నాను, 2002 నాటికి ఓటు ఉందో వాళ్ళు ఈ ఫారంలోని మొదటి భాగంలో మీ వివరాల్ని నమోదు చేయాలి. ఓకే? ఎవరికైతే 2002 నాటికి ఓటు హక్కు లేదో వాళ్ళు ఈ ఫారంలో రెండవ భాగాన్ని ఫిల్ చేయాలి. క్లియర్? ఓటు హక్కు ఉన్నవాళ్ళు మొదటి భాగంలో నింపాలి మీ వివరాలని, ఓటు హక్కు లేని వాళ్ళు రెండవ భాగంలో నింపాలి. మూడవ భాగాన్ని ఏం చేయాలి? ఇక్కడ మళ్ళీ ఇంకో డౌట్ రావచ్చు, ఇంకో మూడో భాగం ఉందన్నావుగా సార్, మరి మూడో భాగాన్ని ఏం చేయాలి? మూడో భాగాన్ని ఏం చేయాలంటే, మొదటి భాగంలో వివరాలు నింపిన వాళ్ళు, ఓటు హక్కు ఉన్న వాళ్ళైనా సరే, ఓటు హక్కు లేని వాళ్ళైనా సరే, మూడవ భాగంలో మీ పూర్తి వివరాలను ఇవ్వాల్సిందే. క్లియర్? సరే, మొదటి భాగంలో ఏముంది? ఈ ఫారం మొదటి భాగంలో ఏముందంటే, ఒకసారి చూస్తే మీ పేరు అంటే ఓటరు పేరు మొదటి భాగంలో, అట్లాగే 2002 నాటికి మీకు అందుబాటులో ఉన్న ఓటర్ ఐడి నెంబర్ కానీ, ఓటర్ నెంబర్ కానీ, మూడో దాంట్లో మీ తండ్రి గారి పేరు, తల్లి గారి పేరు, లేదంటే ఎవరైతే మీకు రిలేటివ్ ఉంటారో వాళ్ళ రిలేటివ్ పేరు, అంటే సన్ ఆఫ్, డాటర్ ఆఫ్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవి మూడో లైన్లో రాయాలి. నాలుగో లైన్లో వాళ్ళు ఏమవుతారో, నేనైతే నా పేరు రాస్తే కింద మా నాయన పేరు రాస్తా, మా నాన్నగారి పేరు రాస్తా, కాబట్టి ఆయన పేరు నాకు నాన్న తండ్రి అవుతాడని రాస్తా. బంధువు పేరు మా నాన్నగారి పేరు రాసినప్పుడు సన్ ఆఫ్ ఎల్లారెడ్డి అని రాస్తా, ఆయన నాకు తండ్రి అవుతాడు కాబట్టి తండ్రి అని రాస్తా. కొందరికి తల్లి పేరు ఉంటుంది, కొందరికి భర్త పేరు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నా భార్య ఫిల్ చేసింది అనుకోండి, నా పేరు రాస్తుంది వైఫ్ ఆఫ్ తిరుమల రెడ్డి అని రాస్తుంది. ఓకేనా? అట్లా ఆ కింద బంధుత్వం అన్నప్పుడు ఏం రాయాలి? బంధుత్వం అంటే భర్త, లేకపోతే తండ్రి, లేకపోతే తల్లి, లేకపోతే తాత, ఆ బంధుత్వాన్ని రాయాలి. జిల్లా మీదే, మీరు ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో మీరు తూర్పు గోదావరి జిల్లా అనుకోండి, ఇప్పుడు మారిన జిల్లాల ప్రకారమే, కొత్త జిల్లాల ప్రకారమే ఈ లిస్టు తయారవుతుంది. కొత్త జిల్లా ప్రకారమే తూర్పుగోదావరి జిల్లా అని పెట్టండి. లేదు మా తెలంగాణకు వస్తే యాదాద్రి భువనగిరి జిల్లా పేరు రాస్తా. రాష్ట్రం తెలంగాణ లేకపోతే ఆంధ్రప్రదేశ్. శాసనసభ నియోజకవర్గం నాది భువనగిరి అయితే భువనగిరి రాస్తా, అమలాపురం అయితే మీరు అమలాపురం రాయండి మీ నియోజకవర్గం పేరు. అట్లాగే శాసనసభ క్రమ సంఖ్య ఉంటుంది. ఇక్కడ రొటీన్ ఎలక్షన్ కమిషన్లో వచ్చే ఎన్నికల అందులో వచ్చే ఈ నెంబర్లు అక్కడ ఉంటాయి, క్రమ సంఖ్య, భాగం సంఖ్య, ఇవన్నీ ఏవైతే డీటెయిల్స్ ఉంటాయో ఆ డీటెయిల్స్ ఇక్కడ రాయండి. ఇది ఎవరు? 2002 ఓటర్ లిస్టులో ఉన్న వాళ్ళు, పేరున్న వాళ్ళు.
ఆ తర్వాత ఇక్కడ మీ వివరాల్ని జత చేయాల్సిన అవసరం లేదు, మొదటి భాగం ఫిల్ చేస్తే సరిపోతుంది. చేసి డైరెక్ట్గా మూడో భాగంలోకి రండి. మీ పుట్టిన తేదీ రాయండి, ఏ డేట్లో పుట్టారో ఆ డేట్లన్నీ క్లియర్గా వివరంగా రాయండి. మూడో భాగంలో మొదటి భాగం ఫిల్ అయిన తర్వాత వెంటనే మూడో భాగంలోకి ఎంటర్ అయిపోండి మీరు. ఆ తర్వాత మీ ఆధార్ నెంబర్ రాయండి, అట్లాగే మీ మొబైల్ నెంబర్ రాయండి, మీ తండ్రి గారి పేరు రాయండి. ఇక్కడ మీ తండ్రి గారికి సంబంధించిన ఫోటో గుర్తింపు ఓటర్ ఐడి కార్డు ఏమైనా ఉంటుంది కదా, ఆ వివరాలు ఇందులో రాయండి. అది ఇక్కడ ఆల్రెడీ మన దగ్గర ఉంటుంది, ఒకవేళ ఉంటే అందుబాటులో ఉంటే, లేకపోతే ఏం పర్వాలేదు. ఆ తర్వాత తల్లి పేరు రాయండి, మీ తల్లిగారి పేరు తల్లిగారి ఫోటో ఓటర్ ఐడి గుర్తింపు కార్డు ఉంటే అది రాయండి. మీ జీవిత భాగస్వామి పేరు రాయండి, వైఫ్ ఉంటే వైఫ్ పేరు రాయండి, ఆమె ఓటర్ ఐడి కార్డు నెంబర్ ఉంటే ఇక్కడ రాయండి. ఓకేనా? ఈ వివరాలన్నీ ఇక్కడ ఫిల్ చేయండి. 2002లో మీకు ఓటు హక్కు ఉంటే, ఒకవేళ 2002లో మీకు ఓటు హక్కు లేదు, అప్పుడేం చేయాలి? అదే 40 నుంచి 41 ఏళ్ళ వయసున్న వాళ్ళకి ఎవరికి లేదు ఈ లెక్క ప్రకారం. లేని వాళ్ళు ఏం చేయాలంటే నేరుగా ఆల్రెడీ మీ వివరాలన్నీ ఇక్కడ ఉన్నాయి. మీకు ఆల్రెడీ 2024లో 25లో ఓటు హక్కు ఉంది కాబట్టి మీ వివరాలు ఇందులో ఉన్నాయి, మీ ఫోటో కూడా ఇక్కడ ఉంది. మీకు ఇచ్చేటప్పుడే రెండో భాగంలోకి వస్తారు మీరు, ఓటు హక్కు లేని వాళ్ళు. రెండో భాగంలో ఎవరైతే మీ తండ్రిదో తల్లిదో తాతదో నానమ్మదో ఇక్కడ సాక్ష్యంగా వాళ్ళ ఓటరు వివరాల్ని నమోదు చేయాలి అని చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? దీన్ని ఏమంటారు? యాడ్ ప్రోజనీ అంటున్నారు కదా. అంటే మనం 2002లో మనకు ఓటు లేదు కాబట్టి అదే 2002 ఓట్ల లిస్టులో మన నాన్నకో అమ్మకో తాతకో నెంబరు ఓటు హక్కు ఉంటుంది కదా, అందులో ఒకరి వివరాల్ని ఈ పేపర్కి జత చేయమని చెప్తున్నారు. ఎవరిది? మీ నాన్నకు ఉందనుకోండి, మనకు లేదు, నాకు 2002లో ఓటు లేదనుకో, అప్పుడు భాగం 2లో వస్తా. నేను భాగం 2లోకి వచ్చినప్పుడు నేను ఏం చేస్తా? మా నాన్న వివరాల్ని రెండో భాగంలో ఫిల్ చేస్తా. మా నాన్న పేరు ఇక్కడ రాస్తాను క్లియర్గా, మా తండ్రి గారి పేరు నోముల ఎల్లారెడ్డి అని రాస్తా, ఆయన ఓటర్ ఐడి నెంబర్ ఇక్కడ వేస్తా. మూడో కాలంలో ఆయన తండ్రి గారి పేరు, ఆయన వివరాలు ఇక్కడ ఉంటాయి. ఎట్లా ఓటర్ లిస్టులో ఆయన పేరు అని ఉంటాయి కాబట్టి ఆయన తండ్రి గారి పేరు ఇక్కడ రాస్తా. ఆయన తండ్రి గారు కావచ్చు, బంధుత్వం అమ్మగారు కావచ్చు, నానమ్మ గారు కావచ్చు, అక్కడ సేమ్ అట్లాగే ఆయన ఏమవుతారు ఇక్కడ రాస్తా. జిల్లా, రాష్ట్రం, శాసనసభ నియోజకవర్గం పేరు, శాసనసభ సంఖ్య, విభాగం సంఖ్య, క్రమ సంఖ్య, ఇవన్నీ ఫిల్ చేస్తా. క్లియర్? అంటే నీకు ఓటు హక్కు ఉంటే మొదటి భాగంలోకి వస్తావు, ఓటు హక్కు లేకపోతే రెండవ భాగంలోకి వస్తావు. చాలా క్లియర్. మళ్ళీ ఇది ఫిల్ చేసిన ఈ రెండే చాలా కీలకం. ఈ ఫారంలో ఓటు హక్కు ఉంటే మొదటి భాగంలో, ఓటు హక్కు లేకపోతే రెండో భాగంలో. మొదటి భాగంలో నీ వివరాలు నమోదు చేసినా పూర్తి వివరాలను ఇక్కడ నమోదు చేయాల్సిందే మూడో భాగంలో. రెండో భాగంలో నీ కావాల్సిన వివరాలు నమోదు చేసినా పూర్తి వివరాల్ని మూడో భాగంలో నమోదు చేయాల్సిందే. ఇదన్నీ ఫిల్ చేసిన తర్వాత మీ ఇక్కడ పాత ఫోటో ఉంది కదా, మీ ఫారంని మీ ఫోటో పెట్టే ఇస్తారు. దాని పక్కన కొత్తగా మీ కొత్త ఫోటో కూడా యాడ్ చేసి ఇవ్వాలి. ఓకే? అంటే పాత ఫోటో పక్కనే కొత్త ఫోటో పెట్టమని కూడా ఆదేశం ఉంది ఇక్కడ ఫారంలో. కొత్త ఫోటోను కూడా జత చేయాలి. జత చేసిన తర్వాత వివరాలన్నీ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఇవన్నీ నేను స్వయంగా సాక్ష్యాధారాలతో ఇచ్చాను అన్నట్టుగా ఇక్కడ ఒక సంతకం చేయాల్సి ఉంటుంది కింద, ఓటరు సంతకం. ఇది ఫారాన్ని ఫిల్ చేసే విధానం. ఫారం ఫిల్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అయితే ఇక్కడ ఇంకో కొత్త కథ ఉంది. కొత్త కథ ఏంటంటే కొత్తగా మన ఇంట్లోకి జాయిన్ అయిన మనుషులు, మన ఇంటికి కొత్తగా ఎవరు వచ్చి ఉంటారు? అల్లుడైనా ఇరిటం వస్తే అల్లుడు ఉంటాడు, లేదంటే కొడుకు పెళ్లి చేస్తే కోడలు వస్తుంది మన ఇంటికి. కోడలు వచ్చినప్పుడు ఆ కోడళ్ళ ఓట్లు 2002లో వాళ్ళ ఊర్లో ఉన్నాయా లేవా, మన ఊర్లో ఇప్పుడు ఎట్లా సరి చేయాలి అంటే దీనికి ఒక విధానం ఉంది. ఏంటంటే మీరు కూడా ఆ కోడళ్ళు కూడా రెండో భాగం పరిధిలోకి వస్తారు. మీ ఇంటికి వచ్చిన కొత్త కోడళ్ళు అందరూ ఏం చేస్తారంటే రెండో భాగం పరిధిలోకి వస్తారు. ఆ రెండో భాగం పరిధిలోకి వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఆ కోడళ్ళు వాళ్ళ పుట్టినింటికి పోయి, పుట్టిన ఊరు, ఆ ఊరు గుజరాత్లో ఉన్న, దుబాయ్లో ఉన్న, బొంబాయిలో ఉన్న, పక్కూరులో ఉన్న, ఏ ఊర్లో ఉన్న ఆ ఊరికి పోయి వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న లేదా వాళ్ళ తాత వీళ్ళకి సంబంధించిన పేర్లు వాళ్ళ ఊర్లో ఉన్న ఓట్ల లిస్టులో 2002లో ఉంటే ఆ వివరాలని తీసుకొని వచ్చి అక్కడున్న BLO అంటే బూత్ లెవెల్ ఆఫీసర్ ఈమెకి అడిగితే ఆ ఫారం ఇస్తాడు. అది తీసుకొని వచ్చి విభాగం 2లో ఫిల్ చేయాలి. ఓకేనా? విభాగం 2లో ఫిల్ చేసి మళ్ళీ విభాగం 3లో వివరాలను ఇచ్చి ఆ ఫారాన్ని కూడా జత చేస్తే అప్పుడు మీకు 2026 అనే చెప్పాలి. ఇప్పుడు ఇక 2026 ఓట్ల లిస్టులో మీ పేరు ఉంటుంది. ఈ ఓట్ల లిస్ట్ని ముసాయిదాగా జూలై 31న ప్రకటిస్తారు.
ఆ తర్వాత కొన్ని అభ్యంతరాలన్నీ స్వీకరించి అక్టోబర్ 1వ తేదీన ఫైనల్ లిస్ట్ ఇస్తారు. ఈ అక్టోబర్ 1వ తేదీన వచ్చే ఓట్ల లిస్టులో మీ పేరు ఉండాలంటే మీరు ఫారం ఫిల్ చేసేటప్పటి నుంచే మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మళ్ళీ షార్ట్ ఫామ్లో చాలా క్లియర్గా అర్థమవుతారు చెప్తాను. మీరు ఒకవేళ 2002లో ఓటు కలిగి ఉంటే మొదటి భాగంలో మీ వివరాలని పూర్తి చేసి 3వ భాగంలో వివరాలను నింపండి. మీకు 2002లో ఓటు హక్కు లేనట్లయితే 2వ భాగంలో వివరాలని ఫిల్ చేసి 3వ భాగంలో పూర్తి వివరాలని ఫిల్ చేయండి. అలా చేస్తే మీరు పూర్తి వివరాలని ఎస్ఐఆర్ ప్రకారం ఎన్నికల సంఘానికి అందజేసినట్టు అవుతుంది. అప్పుడు మీ ఓటును తొలగించే అవకాశం ఉండదు. అయినా కొన్ని సమస్యలు రావచ్చు, మనకు ఫిల్ చేయడం రాకపోవచ్చు, సమస్యలు రావచ్చు, మనకు రకరకాల సమస్యలు రావచ్చు. అప్పుడు ఏం చేస్తారంటే జూలై 1వ తేదీ నుంచి ఆగస్టు 1వ తేదీ వరకు మీ ఊర్లో ఉన్న పోలింగ్ బూత్లో ఆఫీసర్ కూర్చుంటాడు. మీకున్న అభ్యంతరాలని దరఖాస్తు పత్రం రాసుకొని పోయి ఆయన దగ్గర కూర్చొని సరి చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం వాళ్ళు కూడా జూలై 1వ తారీఖు నుంచి సెప్టెంబర్ 28వ తారీఖు వరకు వాళ్ళు కూడా మన పట్ల ఏమైనా తప్పులుంటే వాళ్ళు మనకి నోటీసులు ఇచ్చి మన నుంచి వివరణ తీసుకొని ఓటర్ లిస్ట్ని సరిచేస్తారు. ఇది మొత్తంగా ఉండే ఓట్ల లిస్టు ప్రక్రియ, ఎస్ఐఆర్ ప్రక్రియ. దీనిపైన మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే ఈ వీడియో కింద ఖచ్చితంగా మీ ప్రశ్నలని రాయండి. ఆ ప్రశ్నలకి తెలంగాణ ఎన్నికల కమిషనర్ ద్వారా పూర్తి సమాచారాన్ని తెలుసుకొని మళ్ళొక వీడియో రూపంలో నేను మీకు అందించే ప్రయత్నం చేస్తాను.